6 సంవత్సరాలుగా మూత్రాన్ని తాగుతున్నాడు. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు. మనలో చాలామంది వైద్యుల సూచనలతో పాటు పోషకాహార నిపుణుల సలహాలతో ఆరోగ్యకరంగా జీవించడానికి ప్రయత్నిస్తుంటారు కొందరు. మనం ప్రతిరోజు ఉదయం లేచి చేసే కాలకృత్యాలు మన ఆరోగ్య పరిస్థితిని చెప్పటంలో ఎంతో దోహదపడుతూ ఉంటాయి. ఆ పని సక్రమంగా ఉదయం అవ్వకపోతే ఆ రోజంతా ఎంతో చిరాకుగా ఉంటుంది. విపరీతమైన ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ కాలకృత్యాల సమయంలో మూత్రాన్ని దాచిపెట్టుకొని దానితో స్నానం చేయటం, మొహం కడుక్కోవడం, త్రాగడం చేస్తే ఎలా ఉంటుంది అనే ఊహకే మనలో చాలామందికి ఒళ్ళు జలకరిస్తుంది. అలాంటిది ఒక వ్యక్తి 6 సంవత్సరాలుగా మూత్ర చికిత్స పేరుతో పైన చెప్పినటువంటి జుగుప్సాకరమైనటువంటి పనులెన్నింటినో చేస్తూ అలా చేయటం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయని చెబుతూ ప్రపంచంలోనే ఒక సంచలన వ్యక్తిగా మారాడు. 2011 సంవత్సరంలో డేవ్ ముర్ఫీ అనే వ్యక్తి మూత్ర చికిత్స అనే కార్యక్రమానికి హాజరయ్యాడు. ఎవరి మూత్రం వాళ్ళే త్రాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆ కార్యక్రమంలో చెప్పారట. దీంతో అతనిలో తన మూత్రాన్ని తానే త్రాగాలి అనే వింత ఆలోచన మొదలైంది. అప్పటి నుంచి తన మూత్రాన్ని మొదట ఫ్రిడ్జ్లో పెట్టి త్రాగటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అలవాటైపోయిందని, నేరుగా అలానే తాగేస్తున్నానని అతడు నవ్వుతూ చెబుతుంటే వినే వాళ్ళకు మాత్రం ఎంతో అసహ్యం వేస్తుంది. రోజుకి 2 గ్లాసుల మూత్రంతో పాటు ఒక ద్రాక్ష పండుని తింటాడు. ఒక రోజులో ఎప్పుడైనా ఆకలి వేస్తే చిప్స్ తింటాడు. ఎందుకు ఇలా త్రాగుతున్నారు, ఏమైనా తినొచ్చు కదా అని తనకు ఎవరైనా సలహా ఇస్తే అతడు చెప్పే సమాధానం ఏంటంటే, మనుషులు అంతంత ఆహారం ప్రతిరోజు తినవలసిన అవసరం లేదు. మూత్రాన్ని తాగటం వల్ల మనం రోజు తీసుకునే ఆహారం గణనీయంగా తగ్గిపోతుంది. అందులో మన శరీరానికి కావలసిన అన్ని పోషక విలువలు ఉన్నాయి. మూత్రం నీళ్ల కంటే స్వచ్ఛమైంది అంటూ దిమ్మ తిరిగే సమాధానం చెబుతుండటంతో అందరూ అవాక్కవుతున్నారు. మూత్రాన్ని త్రాగడంతో పాటు ఇంకా రకరకాలుగా దానిని ఉపయోగిస్తున్నారు డేవ్ ముర్ఫీ. తాను ఇంత యవ్వనంగా కనపడటానికి మూత్రమే మూలం అని చెప్పాడు. ప్రతిరోజు మొహం కడుక్కోవడంతో పాటు ఒక మంచి మాయిశ్చరైజర్గా మూత్రం ఎంతో ఉపయోగపడుతుంది. అలా వాడటం వల్లనే తన మొహంపై ముడతలు రావడం లేదని, ముసలి లక్షణాలు దరిచేయడం లేదని, క్రమం తప్పకుండా మూత్రాన్ని త్రాగటం వల్ల తన రక్తపోటు కూడా నియంత్రణ ఉందని, ఇదంతా మూత్రం వాడటం వల్ల కలిగే అద్భుత ఫలితాలని చెప్పుకొచ్చాడు. తాను పొందానని చెబుతున్నటువంటి ఫలితాలను ప్రపంచానికి చెప్పి మిగతా వారిని కూడా మేల్కొల్పాలనే ఉద్దేశంతో డేవ్ మానవ శరీర యజమాని కర్మాగార పుస్తకం అనే పుస్తకాన్ని రాశాడు. దీంతో చాలామంది వైద్యులను కలిసి ఇది నిజమా కాదా అని ఆరా తీయడం ప్రారంభించారు. మూత్రం త్రాగటం అనేది ఆచరించతగ్గ విషయం కాదని, మూత్రం త్రాగటం వల్ల కలిగాయని చెబుతున్న చాలా లాభాలను శాస్త్రీయంగా నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. సో వ్యూయర్స్, చూసారు కదా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ MSR TV. Please like and subscribe Eagle Andhra.